మన గద్వాల్లో ఓట్ల అడవిడి స్టార్ట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఎవరిని టచ్ చేసినా ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ టిఫిన్ భోజనాలకి వస్తున్నారు రాజకీయం చేసేవాళ్ళు. వాళ్ళ నోట్ల నుంచి కూడా ఎలక్షన్ గురించి ఎవరు గెలుస్తారు ఇదే మొత్తం వైట్ అండ్ వైట్ డ్రెస్సులు కనబడుతున్నాయి గద్వాల్ గ్రామంలో. ఇక్కడ టౌన్లో కూడా ఏదైనా తినడానికి వస్తారు. ఏదైనా పని ఉంటే ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళ కాడికి వెళ్ళి ఏదైనా మాట్లాడి ఇక్కడ టిఫిన్ చేస్తారని చెప్పుకోవచ్చు. చాయ్ టిఫిన్. ఇక్కడ ఓటు అనేది తప్పకుండా వెయ్యండి. ముగ్గురు నిలబడితే ముగ్గురు ఇట్లా ఎవరు మంచోళ్ళు అని సెలెక్ట్ చేసి వేయండి. ఇక్కడ దాదాపుగా అందరూ పైసలు పంచుతాం, మందు పంచుతాం, తిండి పెడతాం అనే టాక్ వస్తుంది. ఇక్కడ ఇవి వదిలిపెడితే నిజంగా పైసలు తీసుకోకుండా ఓటు వెయ్యండి. ఎవరైతే పైసలు పంచకుండా ఒకే ఆణిముత్యాలు ఎక్కడైనా ఉంటే తప్పకుండా మర్చిపోకుండా అతనికి ఎవరు పెద్దవాళ్ళు సపోర్ట్ లేకున్నా ఓటు వేసి గెలిపియండి. ఒకవేళ ఈరోజు సర్పంచ్గా గెలుస్తారు, రేపైనా ఎంగే పెద్ద పదవికి ఏమైనా పోవచ్చు, లేకుంటే ఊరు వరకే పరిమితం కావచ్చు. కానీ అది మంచితనం ఏమి పంచకుండా ఇతను మన ఊరికి మంచిగా చేస్తాడంటే తప్పకుండా హ్యాపీగా వేయండి. లేదు ముగ్గురు పంచారు, ఇద్దరు పంచారు, వాళ్ళ ఇద్దరిట్లో ఎవరు మంచి చేస్తారు అని మీరు నమ్మితే వాళ్ళకే వేయండి. డబ్బుని చూసి వేయకండి. ఇంకా క్యాస్ట్ అనేది కూడా వస్తుంది. క్యాస్ట్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ తప్పేం లేదు, రాజ్యాంగంలో ఉంది. మన అనే పదం వస్తుంది. మన బంధువులు కూడా నిలబడచ్చు. కానీ ఊరికి మంచి చేసే వాళ్ళకే వెయ్యండి ఓటు. ఇలా ఒక్కరు మంచి వ్యక్తి పైకి వస్తే తప్పకుండా 5 సంవత్సరాల ఊరు భవిష్యత్తు మారుతుంది. ఇలా మామూలుగా నేను ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ఓటు వేశాను. ఓటు వేయడానికి అప్లై చేసి మైండ్ ఖరాబ్ అయింది. మా ఫ్రెండ్ హెల్ప్ చేశాడు, సాయి శంకర్ అని. హెల్ప్ చేసే టైంలో ఆ పిల్లగాడు ఎంత బాధపడ్డాడో, నేను ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. ఒక ఓటు అప్లై చేయడానికి ఇంత కష్టమా దేవుడా అని అనిపించింది. నిజంగా బాధ అనిపించింది. ఇంకా అలానే అప్లై చేస్తే ఓటర్ కార్డ్ అనేది ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే నేను కొన్ని రోజులు ఆగి వెళ్ళి తీసుకున్నాను. అతని కాడ లేదని చెప్పాడు. అంగన్వాడీ మేడం కాడికి పోమని. అంగన్వాడీ మేడం కోసం ఈ నుంచి ఆ ఫ్లైఓవర్ దాటి పోతే నాకు ఎంత బాధ అనిపించింది. అవును మేడం, అక్కడ మీరన్నా ఇవ్వాలి, ఇదన్నా ఇవ్వాలి, ఎవరు ఇవ్వలే. ఓటు తీసుకున్న రోజు స్టార్టింగ్ రోజు మార్నింగే దాదాపుగా నేనే ఫస్ట్ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగానే నా ఓటర్ కార్డు వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్కి వేయలేదు. ఎమ్మెల్యే ఎలక్షన్కి వేసేటప్పుడు దీనికి ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇంకా కొందరు దాంట్లో కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు. ఏదైనా తాగుడు, ఏదైనా తినిపియడం, తిన్నోళ్ళు తాగినోళ్ళు ఆ పార్టీ ఏ పార్టీ పవర్లోకి రాబోతుందో అని ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు. కొందరు వాళ్ళ పెద్దవాళ్ళు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు. ఇలా ఎన్నో ఉంటాయి. ఓటు వేసేటప్పుడు దానికి ఏదామని పోతాం, ఇక్కడ కత్తెరకి ఏదామని పోదాం, ఉంగరంకి ఏదామని పోదాం, ఇట్లా బ్యాడ్కి ఏదామని పోదాం అని వెళ్తాం. కానీ ఏదేదో ఆలోచనలు, ఒకదానికి పోయి ఇంకో దానికి వేస్తాం. అట్లా ఉంటుంది. కానీ అనుకునే దానికి వేసాడంటే దాన్ని మంచి చేస్తాడు అని అనుకొని వేస్తే తప్పకుండా అతను గెలిచి ఊరికి మంచి చేస్తే చాలా హ్యాపీ. ఇక్కడ తప్పకుండా ఇలాంటి మంచి అభ్యర్థులు రావాలి. ఎవరైతే నిజంగా ఊరికి మంచి చేయాలనుకున్నారో, కొందరైతే ఆస్తి పేపర్లపైన, బాండ్ పేపర్లపైన రాసిస్తున్నారు నేను చేస్తాను అని. కొందరైతే నేను చేయకపోతే ఇంకా నిలబడని ఎలక్షన్లో. ఇక్కడ గద్వాల్లో కూడా ఒక అతని ఆంజనేయులు అనే వ్యక్తి ఇలా చెప్పాడు బాండ్ పేపర్ పైన రాసి, నేను ఇవి చేస్తానని. ఇంకొక తనలా ఇవి చేయకపోతే నేను నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడను. ఇలాంటివి కొత్తవి పెడుతున్నారు. మళ్ళీ తట్టుకొని నిలబడి గెలిచి మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏం గెలుస్తారో అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ గెలవడం వరకు, మంచి చేయడం వరకు
ఓకే, వీళ్ళు ఇలానే కొనసాగితే కూడా ఓకే. ఇది తప్పకుండా ఎలక్షన్ లాస్ట్ టైంలో కొట్లాడకండి, ఇక్కడ లాస్ట్ వరకు ఉండండి. ఎవరు గెలుస్తారో కొద్దిగా ఆత్మవిశ్వాసం కోల్పోకండి. క్యాండిడేట్స్ ఇక్కడ జనాలు కూడా తప్పకుండా ఓటు వేయండి. ఒక్క ఓటుతో ఒక మంచి వ్యక్తి ఓడిపోవచ్చు. మంచి వ్యక్తి అంటే కొన్ని ఉంటాయి తెలుసు కదా, దొంగ ఓట్లు, లేకుంటే పైసలు పంచి ఏపీయడం, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇవి కాదు మనకు కావాల్సింది. అభిమానం పైన వేసే ఓట్లు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఓటర్స్. ఈ ఓటర్సే రేపు మళ్ళీ సర్పంచ్గా నిలబడబోతున్నారు. ఎవరైతే 18+ ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడ సర్పంచ్ గారికి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కొట్లాడకండి.